నాకు తెలిసిన కుటుంబం గురించి చెప్తానండి. ఒకళ్ళ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉంటే పిల్లలు మంచిగానే ఉంటారు, బాగానే చదువుకుంటున్నారు, బాగానే ఉన్నారు, తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తున్నారు, అన్నీ ఓకే. కానండి పిల్లలు అందంగానే ఉంటారు. పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, ఈ ఫ్రెండ్స్లో కొంతమంది ఈర్ష్యాభావం కలిగిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఈర్ష్యాభావం కలిగిన వాళ్ళు నా మీద అందంగా ఉంది, నా మీద జుట్టు పొడుగ్గా ఉంది, అందరూ ఏళ్ళ వెంకే చూస్తున్నారు, నా వెంకే ఎవరో చూడట్లేదు అని చెప్పి ఒక రకమైన కుళ్ళు పెట్టుకున్న ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వీళ్ళకి తారసపడ్డారు. ఇది వీళ్ళకి తెలీదు. వాళ్ళ బయట వీళ్ళ గురించి బ్యాడ్ కామెంట్లు చెప్పటం, వీళ్ళు కూడా ఉండి మంచిగా ఉండి బ్యాడ్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి తెలియదు కదండి పాపం. తెలియక మంచిగానే స్నేహంగానే ఉంటున్నారు కదా అని ఇంటికి వస్తున్నారు, వెళ్తున్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు. పక్కనున్న వాళ్ళు పతనం చేయటం అంటే చెప్తున్నానండి. పెద్ద పిల్లకి పెళ్లి సంబంధం వచ్చింది, మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇప్పుడు కట్నాలు తక్కువ లేవు కదా, ఎక్కువ కట్నాలు అడగట్లేదు, చక్కగా వాళ్ళు కోరి పిల్ల కావాలని చెప్పి వచ్చారు. ఎందుకంటే తల్లిదండ్రులు కుటుంబం మంచిది, పిల్లలు కూడా బాగుంటారు. ఎందుకంటే చుట్టాల రిలేషన్లో మంచి పేరు ఉంది పిల్లలకి. ఈ స్నేహితుల దగ్గర, కాలేజీల దగ్గర ఈ కూడా ఉన్న స్నేహితులు ఇద్దరు వీళ్ళని బ్యాడ్ చేస్తాం మొదలుపెట్టారు. అది పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు పలానా కాలేజీలో లాస్ట్ ఇయర్ చదువుతుంది పాప అని తెలుసుకుని వాళ్ళు ఎవరినో ఎంక్వైరీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ కాలేజీలో చదువుతున్నారు పిల్లలు. వాళ్ళని పలానా వాళ్ళు పిల్లలు ఏంటి పరిస్థితి, ఆ పెద్ద పాప ఎలా ఉంటుంది అని అడిగారంట. అడిగితే చాలా బ్యాడ్గా చెప్పుకుంటారు అమ్మాయి గురించి అని చెప్పి అవతల వాళ్ళు పెళ్ళోళ్ళకి చెప్పారు. అన్యం పుణ్యం ఎరుగుని ఆడపిల్లలు, వీళ్ళకి ఏమీ తెలియదండి పాపం, మంచిగానే ఉంటున్నారు. అయితే కూడా ఉన్న దుష్ట శక్తులు ఇటువంటివి అని వీళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఆగిపోయారు. వస్తానన్నారు, రాలేదేంటని వీళ్ళు బాధపడుతున్నారు. చెడ్డ ఎక్కడ జరిగిందో చూసారా. అందుకే మంచి స్నేహం అంటే మంచి జరుగుద్ది. చెడు స్నేహం ముసుకేసుకుని మేకవన్నీ పులిల్లాగా ఉంటూ మేకతోలు కప్పుకుని పులి రూపం లోపల దాచుకుని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచాలి. అందరినీ ఒకలాగా మనం మంచిగా ఆలోచించడానికి లేని రోజులు ఇవి. మనం బాగోలేనప్పుడు వాళ్ళు బాగోకూడదు అని అనుకుంటారు. కుటుంబం మంచిది, పిల్లలు మంచోళ్ళు, అనవసరంగా మధ్యలో ఈ చెడ్డ వ్యక్తుల ద్వారా వీళ్ళకి చెడ్డ ఆస్వాదించారు. ఇప్పుడు ఒకటి చెడిపోయింది, వాళ్ళు బాధపడుతున్నారు, కారణం తెలియక పీక్కుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఇలా జరిగింది అక్కడ అని చెప్పారు. ఆ కాలేజీలో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు చెప్పారు. చాలా మంచివాళ్ళు పిల్లలని నేను చెప్పాను.